వెల్కమ్ టు జాటువి హెల్త్ ఛానల్. నెల రోజులు అన్నం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆకలి, చిరాకు. అన్నం మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఒక ప్రధాన వనరు. మీరు అకస్మాత్తుగా అన్నం తినడం మానేస్తే మీ శరీరం ఈ మార్పునకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. మొదటి కొన్ని రోజులు మీకు ఎక్కువ ఆకలిగా, బలహీనంగా లేదా కొద్దిగా చిరాకుగా అనిపించవచ్చు. అందుకే అన్నంకు బదులుగా మీరు ఆహారంలో మిల్లెట్స్, బార్లీ లాంటి కాయ ధాన్యాలు వంటి ఇతర ధాన్యాలు చేర్చుకోవడం ముఖ్యం. బరువు తగ్గడం. బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయి. మీరు అన్నం తినడం మానేస్తే మీ శరీరానికి అందే క్యాలరీలు తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గడానికి ఇది దారితీస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు చాలా వరకు అన్నం తీసుకోవడం తగ్గిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు. తెల్ల బియ్యం త్వరగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఒక నెల రోజుల పాటు అన్నం మానేయటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరం. జీర్ణక్రియలో మార్పులు. కొంతమందికి అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరు అన్నం తినడం మానేసినప్పుడు మొదట్లో స్వల్పంగా కడుపు నొప్పి లేదా మలబద్ధకం అనిపించవచ్చు. కానీ మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మీ జీర్ణక్రియ త్వరగా మెరుగుపడుతుంది. పోషకాహార లోపం ప్రమాదం. బియ్యంలో విటమిన్ బి ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంగా బియ్యం మానేస్తే ఈ విటమిన్ లోపం ఏర్పడవచ్చు. ఇది అలసట, మానసిక స్థితిలో మార్పులు లేదా వింత ఆహార కోరికలకు దారితీస్తుంది. మీరు బియ్యం తినడం మానేసినప్పుడు విటమిన్ బి తో పాటు ఇతర అవసరమైన పోషకాలు మీ శరీరానికి అందేలా ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు వంటి ప్రత్యామ్నాయ ఆహారాలను మీ డైట్ లో తప్పక చేర్చుకోవాలి.